ఈరోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మియాపూర్, ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా కేపీహెచ్పి జేఎన్టీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జేఎన్టీకి 2 హైదరాబాద్ నగరాలకి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతుంది. ఈ రోజున కేపీహెచ్పి జేఎన్టీ మియాపూర్. ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మియాపూర్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న మియాపూర్కి నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా కేపీహెచ్పి జేఎన్టీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు 2 హైదరాబాద్ ఊరికి పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున మియాపూర్, కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్టీ. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. సెప్టెంబర్ 2, 2025 సంవత్సరం మంగళవారం. ఈ రోజున 2 ఊర్లకి మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. సింగిల్ పాలిష్డ్ రైస్. హైదరాబాద్లో ఉన్నటువంటి కేపీహెచ్పి జేఎన్టీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జేఎన్టీ, అదేవిధంగా మియాపూర్ 2 కూడా హైదరాబాద్ చెందినవి. ఈరోజు రైస్ ఆడిచ్చి, అంటే సింగిల్ పాలిష్డ్ రైస్ ఆడించడం జరిగింది. సింగిల్ పాలిష్డ్ అంటే తెలిసిందే కదా. ఫస్ట్ ధాన్యాన్ని రైస్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు మొదట లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్. అది కొంచెం డైజెషన్ ప్రాబ్లం, హార్ట్గా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినలేరు రైస్. ఇది సింగిల్ పాలిష్డ్ రైస్. కొంచెం అంటే 2 లేయర్స్ పోతాయి కాబట్టి హస్క్, బ్రాను 2 లేయర్లు పోతాయి. ఒంటి పట్టు ఇది ఈజీగా సునాయాసంగా తినేవచ్చింది. నెక్స్ట్ 3వది వచ్చి హస్క్, బ్రాను, జర్మ్ 3 లేయర్స్ పోతే మనకు వచ్చేది వైట్ రైస్. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ రైసెస్ మనం ఆడిచ్చి, మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్యస్థానాలకి. థ్యాంక్ యూ.